ఫ్రెండ్స్, మోహన్ లాల్, సమర్జిత్ లంకేష్ ప్రధాన పాత్రలు పోషించిన వృషభ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నయన్, సారిక, రాగిణి ద్వివేది, అజయ్, నేహా సక్సేనా మరిన్ని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి నందకిషోర్ రచన చేయగా నందకిషోరే దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ ఆదిదేవ్ వర్మ తన కొడుకుతో హాయిగా గడుపుతూ ఉంటాడు. అయితే ఓ ఊరు వెళ్ళిన తర్వాత ఆదిదేవ్ వర్మకి విచిత్రమైన తన గతం గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ గతంలో రాజా విజయేంద్ర వర్మ వృషభగా ఆదిదేవ్ వర్మ కనబడతాడు. అతనికి బద్ధ శత్రువైన వ్యక్తే ఈ జన్మలో అతనికి కొడుకుగా పుట్టాడని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఆదిదేవ్ వర్మకి అతని కొడుకు మధ్య ఏం జరిగింది అన్నదే మిగిలిన కథ. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి అతని ముందు జన్మలో అతను చేసిన కర్మలకి ప్రతిఫలంగా ఈ జన్మలో అతను ఏం అనుభవించాడు అన్నదే మిగిలిన కథ. మోహన్ లాల్ ఈ సినిమాని నిలబెట్టాడని చెప్పొచ్చు. సినిమా మొత్తం అతని భుజస్కంధాలపై మోసాడు. ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాంటిది ఈ సినిమా. శామ్ సిఎస్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ ఏంటంటే దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే. సినిమాని చాలా ఇంట్రెస్టింగ్గా నడపడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఒక్కొక్కసారి మనకి చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది కూడా. టెక్నికల్గా